ప్రస్తుతం చూసినట్లయితే జూలకంటి బ్రహ్మారెడ్డి ఏదైతే టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి 30,000 మెజారిటీ దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి రౌండ్లో కూడా ఆయనకు మెజారిటీ వస్తుంది. 15 రౌండ్లకి ఇప్పటికే 25,000 దాటిన నేపథ్యంలో మరొక 7 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 7 రౌండ్లలో కూడా అవకాశం అయితే ఉంది. అలాగనే నరసరావుపేటలో విడుదల రజని కాన్వాయ్ పై అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ లో మంత్రి విడుదల రజని ఆఫీసు ముందు తెలుగుదేశం ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. వైసీపీ జెండాను తెలుగుదేశం కార్యకర్తలు పీకేశారు. పోలీసులు అదుపు చేసిన టీడీపీ కార్యకర్తలు ఆగలేదు. విడుదల రజని కాన్వాయ్ పై దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. ఆర్టీవీ విజ్ఞప్తి చేస్తోంది, ఇది సంయమనాన్ని పాటించండి, విజయాన్ని సంబరాలు చేసుకోవచ్చు కానీ ఎవరి మీద దాడి చేయటానికి అవకాశం వద్దు, ఎవరి మీద దాడి చేయొద్దు, కక్షపూరిత రాజకీయాల్లోకి వెళ్ళొద్దు, ఉద్రిక్త పరిస్థితులకు ఎట్టి పరిస్థితులను కారణం కావద్దు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే విధంగా ఎవరు ప్రవర్తించవద్దు, హుందాగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ప్రస్తుతం మనకి విడుదల రజనీపై దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్న సమయంలో విడుదల రజని కాన్వాయ్ అక్కడి నుంచి వెళుతున్న సమయంలో కాన్వాయ్పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. గుంటూరులో విడుదల రజని కార్యాలయం దగ్గరకు భారీగా కార్యకర్తలు చేరుకుని అక్కడ ఉన్న వైసీపీ జెండాలను పీకేశారు. గుంటూరులో విడుదల రజని కార్యాలయం దగ్గర అద్దాలపైకి రాళ్ళు విసరడంతో అద్దాలు పగిలిపోయిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు ఎవరూ కూడా ఎవరిపైన దాడులకు పాల్పడవద్దు, సంబరాలు చేసుకోవడానికి నిజానికి ఈసీ కూడా ప్రస్తుతం కొన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైన దాడులకు పాల్పడకూడదు అనే పిలుపునిస్తున్నారు. విడుదల రజని కార్యాలయం దగ్గరకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని అక్కడ జెండాలను పీకేశారు. టీడీపీ జెండాలు చేతపట్టుకుని విడుదల రజని కార్యాలయం దగ్గరకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలీసులను మాట వినలేదు. రాళ్లు విసరడంతో అక్కడ మనకి రాళ్లు కూడా మెట్ల పైన రాళ్లు కనిపిస్తున్నాయి. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ఆడియో విందాం. మా ప్రతినిధి రామారావు మరింత సమాచారం అందిస్తారు. రామారావు, ఏంటి గుంటూరు వెస్ట్ లో పరిస్థితి ఏంటి? విడుదల రజని కార్యాలయంపై దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, ఏదైతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, తమ పార్టీ గెలిచిన ఉత్సాహంతో నగరంలో భారీ స్థాయిలో కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. అదేగా వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగనే గుంటూరు 1 ఏదైతే గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ 2 చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు భారీ స్థాయిలో ఇప్పటికే ఆధిక్యం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ముందుగానే సంబరాలు మొదలుపెట్టారు. అయితే ఆ సంబరాలలో భాగంగా గుంటూరు ఈస్ట్, వెస్ట్కి సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ రోడ్డుపై వెళ్ళడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఏదైతే ఆ సాయిబాబా రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడే వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి విడుదల రజని కార్యాలయం ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళందరూ సంబరాలు చేసుకోవటంలో మరి కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వైసీపీ జెండా, ఎందుకంటే మంత్రి విడుదల రజని కార్యాలయం ముందే వైసీపీ జెండా ఉండటంతో ఒక్కసారిగా సంబరాలు చేసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలందరూ ఏదైతే మంత్రి విడుదల రజని కార్యాలయం వైపు దూసుకొని వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి వైసీపీ జెండా పీకటానికి ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఇలాంటిది కరెక్ట్ కాదు, మీరు సంబరాలు చేసుకోవచ్చు, మీ పార్టీ గెలిచిన ఆనందం ఉంది, ఖచ్చితంగా ఉండొచ్చు, కానీ ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదని వారించినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వినలేదు. అక్కడ జెండా పీకేశారు. అలాగనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాళ్లతో దాడికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాళ్ల దాడిలో వైసీపీకి సంబంధించి మంత్రి విడుదల రజని కార్యాలయం అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ గతంలో కూడా ఇలాంటి సిట్యుయేషనే డిసెంబర్ 31న ఇలాంటి సిట్యుయేషన్ జరిగింది. ఆ రోజు కూడా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వేడుకలు చేసుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటం, అలాగనే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని కార్యాలయం మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అలాంటి పరిస్థితి రాదనుకున్నారు. ఈరోజు టీడీపీ గెలిచిన సమయంలో అభ్యర్థులు భారీ స్థాయిలో లీడ్గా ఉన్న సమయంలో ఒకసారిగా ఆందోళన ఏదైతే వాళ్ళు మంత్రి విడుదల రజని కార్యాలయం మాట్లాడారా?
సో దీనికి సంబంధించి మంత్రి విడుదల రజని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే తమ పార్టీ కార్యాలయం మీద టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తున్నారో, గతంలో కూడా తాను చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి వచ్చాను, గుంటూరు వెస్ట్లో పార్టీ కార్యాలయం పెట్టిన సమయంలోనే దాడి చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా దాడి చేస్తున్నారు. తనపై ఉద్దేశపూర్వకంగా తనని టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని మంత్రి విడుదల రజని అనుచరులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పును తాము శిరసావహిస్తాం. అలాంటి సమయంలో వాళ్ళు వేడుకలు ఏదైతే వాళ్ళ పార్టీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు సంబరాలు చేసుకోవచ్చు. కానీ తమ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చేసి దాడులు చేయటం, తమ పార్టీ కార్యాలయం మీద రాళ్లతో దాడి చేయటం, అలాగనే తమ పార్టీ జెండా అనేది అక్కడ పీకేయటం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా వెంటనే అక్కడి నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను పంపించి వేయడం జరిగింది. మరింత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు మరింతగా భారీ స్థాయిలో మోహరించడం జరిగింది. రోహిత్. రైట్ రామారావు, విడుదల రజని కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి పోటీ చేశారు. ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో కూడా మనకి ఉత్తరాంధ్రలో ఎక్కడ వైసీపీ జాడ కనిపించట్లేదు. కేవలం విశాఖ జిల్లాలో అరకు పాడేరులో మాత్రమే వైసీపీ జాడ అక్కడ కనిపిస్తోంది. వైజాగ్లో టీడీపీ నేతల సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, వైజాగ్లో ఏంటి టీడీపీ నేతల కార్యాలయాల దగ్గర ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఎన్నికైన శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి